హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్ అన్నమాట. సార్ గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. గట్టిగాను. దిస్ ఈజ్ రాక్వెల్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్ అన్నమాట. ఇందులో మనం ఏంటంటే స్పెసిమన్ యొక్క ఏదైనా స్పెసిమన్ యొక్క హార్డ్నెస్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో రాక్వెల్ అనేది సైంటిస్ట్ నేమ్. యాక్చువల్గా ఏంటంటే హార్డ్నెస్ అనేది ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్. హార్డ్నెస్ మీన్స్ టు రెసిస్ట్ ది ఇండెంటేషన్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇది హెచ్ఎస్ఎస్ మెటీరియల్ అన్నమాట. హెచ్ఎస్ఎస్ మీన్స్ హై స్పీడ్ స్టీల్. దీని హార్డ్నెస్ ఎంత ఉంది అనేది మనకి ఇందులో చెక్ చేసిన తర్వాత హార్డ్నెస్ నెంబర్ అనేది తెలుస్తుంది. సో హార్డ్నెస్ అనేది యూనిట్స్ ఇక్కడ ఈ బోర్డులో యూనిట్స్ అనేది హెచ్ఆర్సి రాక్వెల్ హార్డ్నెస్ మన యూనిట్స్ అనేది హెచ్ఆర్సీలో మెజర్ చేస్తాం. హెచ్ఆర్సీ మీన్స్ రాక్వెల్ హార్డ్నెస్ ఇన్ సి స్కేల్. అంటే ఇక్కడ మనకి ఈ డయల్ గేజ్లో సి స్కేల్లో మెజర్ చేస్తాం రాక్వెల్ హార్డ్నెస్ ఇన్ సి స్కేల్. సో దీని మిషన్ ఆల్రెడీ ఈ రాక్వెల్ హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్లో పార్ట్స్ ఏంటంటే దిస్ ఈజ్ డయల్ గేజ్. దిస్ ఈజ్ కాల్డ్ డయల్ గేజ్. దిస్ ఈజ్ కాల్డ్ ఎలివేటింగ్ స్క్రూ. అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఈ బేస్ మీద స్పెసిమన్ పెట్టిన తర్వాత ఎలివేటింగ్ స్క్రూ అనేది స్లోగా పైకి అప్లై చేస్తాం. కొంత లోడ్ ఇచ్చిన తర్వాత మనం లోడ్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ రీడింగ్ అనేది తెలుస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎలివేటింగ్ స్క్రూ. దిస్ ఈజ్ కాల్డ్ హ్యాండిల్. దిస్ ఈజ్ కాల్డ్ స్పెసిమన్ బేస్ మాట. ఆల్రెడీ ఇలా చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ద బేస్ మాట. స్పెసిమన్ బేస్ మనం దీన్ని కావాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు మాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్లాట్ జాబ్స్ చూసినాం. ఇన్ కేస్ రౌండ్ సెక్షన్ అయితే ఈ బేస్ తీసి వేరే బేస్ పెట్టుకోవచ్చు మాట. అలా రీప్లేస్మెంట్ ఉంది. ఇది తీసి వి షేప్ బేస్ అనేది పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ డయల్ గేజ్. అండ్ ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ లోడింగ్ లివర్ మాట. అంటే ఇందులో ఎలా చూడండి, ఏ అండ్ బి 2 పొజిషన్స్ ఉన్నాయి. నౌ ఇట్ ఈస్ ఇన్ అన్లోడ్ పొజిషన్. ఇలా ఇస్తే లోడ్ పొజిషన్ అనమాట. అంటే మనం ఇక్కడ స్పెసిమెన్ పెట్టిన తర్వాత ఇనిషియల్ లోడ్ ఇచ్చిన తర్వాత లోడ్ అప్లై చేయాలి. అగైన్ లోడ్ రిలీజ్ చేసిన తర్వాత మనకి రీడింగ్ అనేది డయల్ గేజ్లో చూపిస్తుంది అనమాట. ఇవి లోడ్ సెలెక్టర్. దిస్ కాల్డ్ లోడ్ సెలెక్టర్. దిస్ కాల్డ్ లోడ్ సెలెక్టర్. ఇందులో ఏంటంటే టోటల్గా 4 లోడ్స్ అనేది ఉంటాయి. ద మ్యాక్సిమం లోడ్ ఈజ్ 187.5. నౌ ఇట్ ఈస్ ఇన్ 150 మాట. అంటే స్టార్టింగ్ 60, 100, 150, 187.5 ఉంటాయి అన్నమాట. దీన్ని చేంజ్ చేసుకోవాలంటే ఇలా చేంజ్ చేసుకోవడమే. సో 100 మాట. 100 మీన్స్ కేజీఎఫ్ అని ఉంది యూనిట్స్. కేజీఎఫ్ మీన్స్ కేజీ ఫోర్స్ మాట. మనకేంటంటే రాక్వెల్ హార్డ్నెస్కి మనం 150 లోడ్లో ఇలా మార్చుకుంటున్నాం. ఆల్రెడీ రాక్వెల్ హార్డ్నెస్ అనేది నా 150లో ఉంది. 150 కేజీ ఫోర్స్లో మనం పెట్టుకోవాలన్నమాట. అదే బ్రెనెల్ హార్డ్నెస్ అంటే 187.5 కేజీస్లో పెట్టుకోవాలన్నమాట. అంటే మన మెటీరియల్ సెలెక్షన్ బట్టి మనం సపోజ్ కార్బైడ్ మెటీరియల్ టెస్ట్ చేసామనుకోండి 60 కేజీ పెట్టుకోవాలి. మెటీరియల్ హార్డ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు లోడ్ తక్కువ వేయాలన్నమాట. సపోజ్ ఎక్కువ లోడ్ వేసామంటే క్రాక్స్ అనేది డెవలప్ అవుతాయి. ఇందులో బేసికల్గా ఏంటంటే రాక్వెల్ హార్డ్నెస్లో మనం కొన్ని మెటీరియల్సే చెక్ చేస్తామన్నమాట. బేసికల్గా ఆల్ కార్బన్ స్టీల్స్ మాట. అంటే లో కార్బన్ స్టీల్స్, మీడియం కార్బన్ స్టీల్స్, హై కార్బన్ స్టీల్, హెచ్ఎస్ఎస్. ఇందాక నేను ఆల్రెడీ చూపించాను. హెచ్ఎస్ఎస్ మీన్స్ హై స్పీడ్ స్టీల్. దిస్ ఇస్ కాల్డ్ హెచ్ఎస్ఎస్ మెటీరియల్. సో హెచ్ఎస్ఎస్ అండ్ కార్బైడ్స్ ఈ మెటీరియల్స్ అనేది మనం ఆల్రెడీ చెక్ చేస్తాం అన్నమాట. సో అదే బ్రెనెల్ హార్డ్నెస్ అనేది వన్ మోర్ ఎక్స్పెరిమెంట్ ఇందులో కూడా చేసుకోవచ్చు. అది చేయాలంటే ఇండెంటర్ మార్చాలి. ఇండెంటర్ మార్చేస్తే అది ఇండైరెక్ట్ మెజర్మెంట్ అనమాట. అది ఎక్స్పెరిమెంట్ వచ్చినప్పుడు దాని గురించి డీప్గా వెళ్దాం. నెక్స్ట్ రాక్వెల్ హార్డ్నెస్లో మెయిన్ ఇందాక మనం ఇంకో పార్ట్ చెప్పుకోలేదు. ఇందులో ఏంటంటే మెయిన్ ఎలిమెంట్ ఈజ్ డైమండ్ ఇండెంటర్ అనమాట. ఇండెంటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా చెప్పింది. దిస్ ఇస్ కాల్డ్ డైమండ్ ఇండెంటర్ అనమాట. అంటే ఏంటంటే ఈ కవర్ తీసి దాన్ని ఎలెంట్కితో రిమూవ్ చేసుకుని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ డైమండ్ ఇండెంటర్ అనమాట. ఇందులో ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ హ్యావింగ్ 60 degrees యాంగిల్ ఉంటే కోన్ అనేది ఉంది. ఈ టిప్ అనేది డైమండ్ మెటీరియల్. దిస్ ఇస్ కాల్డ్ డైమండ్ మెటీరియల్ అనమాట. అంటే ఏంటి, దిస్ ఇస్ కాల్డ్ ఇండెంటర్. ఈ టిప్ అనేది ఈ పాయింట్ షార్ప్గా ఉన్న పాయింట్ డైమండ్ మెటీరియల్ అనమాట. డైమండ్ మెటీరియల్ అంటే హ్యావింగ్ 80 హెచ్ఆర్స్ అనమాట. సో మనం టెస్ట్ చేసే మెటీరియల్ కన్నా హయ్యర్ నెంబర్ ఆఫ్ హార్డ్నెస్ డైమండ్లో ఉంటుంది. అందుకని డైమండ్ అనేది తీసుకున్నారు. అంటే ఏంటంటే సపోజ్ మనం హెచ్ఎస్ఎస్ చెక్ చేసాం అనుకోండి, ఇది అరౌండ్ 70 హెచ్ఆర్స్ వస్తుంది. సో దీనికన్నా ఎక్కువ హార్డ్నెస్ ఉంటేనే అది విత్ స్టాండ్ అవుతుంది. మనం లోడ్ అప్లై చేసుకుంటే హార్డ్నెస్ తక్కువ ఉందంటే ఇది బ్లంట్ అయిపోతుంది అన్నమాట. సో దట్ ఆ రీజన్ వల్లే మనం ఆల్రెడీ డైమండ్ అనేది తీసుకున్నారు. మనం ఇందులో టెస్ట్ చేస్తే ఏ మెటీరియల్ అయినా బిలో
75-80 లోపే ఉంటాయి. అందువల్లే డైమండ్ ఇండెంటర్ వాడేమాట. ఈ పాయింట్ అనేది డైమండ్ మెటీరియల్ అన్నమాట. ఓన్లీ ఆ టిప్ ఒకటి డైమండ్. మీరు జస్ట్ లైక్ పెన్సిల్లో మనకి లెడ్ ఎలా ఉంటుంది, ఆ పాయింట్ అనేది లెడ్ మెటీరియల్, అదర్ మెటీరియల్ షుడ్ బి వుడ్. ఇందులో ఏంటంటే బాడీ అంతా స్టీల్ మెటీరియల్, ద పాయింట్ ఈజ్ డైమండ్. సో అది తర్వాత ఇది బేసికల్గా ఈ డయల్ ఇండికేటర్లో దేర్ ఆర్ 2 స్కేల్స్ మాట. మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, దీని రాక్వెల్ హార్డ్నెస్ అనేది సి స్కేల్లో మెజర్ చేస్తున్నాం. ఇందులో ఎలా చూడండి, సి స్కేల్ అండ్ బి స్కేల్ రెండు ఉన్నాయి. వన్ ఈజ్ సి స్కేల్ అండ్ బి స్కేల్. సి స్కేల్ అనేది బ్లాక్ కలర్లో ఉంది, బి స్కేల్ అనేది రెడ్ కలర్లో ఉంది. బ్రెనెల్ హార్డ్నెస్ ఉన్నప్పుడు ఆ బి స్కేల్లో మెజర్ చేయాలి, రాక్వెల్ హార్డ్నెస్ అనేది సి స్కేల్లో మెజర్ చేయాలన్నమాట. ఇక్కడ డయల్ గేజ్లో ఈచ్ 1 డివిజన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 హెచ్ఆర్సి. సో సిమిలర్గా లీస్ట్ కౌంట్ ఆఫ్ ది డయల్ గేజ్ మీన్స్ 1 హెచ్ఆర్సి. అంటే ఏంటి, సో 0 నుంచి 1 డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 1 హెచ్ఆర్సి అన్నమాట. ఈ డయల్ గేజ్ 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 అండ్ అగైన్ 0 మీన్స్ 100. మనకి 100 హెచ్ఆర్సి రాదు. మ్యాక్సిమం మనం ఏంటంటే హెచ్ఆర్సీలో మనం టెస్ట్ చేసే మెటీరియల్స్ 70, బిలో 70, 75 హెచ్ఆర్సీ వస్తాయి. సో అదే బ్రెనెల్ హార్డ్నెస్ చెప్పినప్పుడు దాని గురించి ఎలా చూడాలనేది నేను క్లియర్గా చెప్తాను. సో 1 డివిజన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 హెచ్ఆర్సీ అండ్ బ్లాక్ కలర్లో ఉన్న స్కేల్లోనే మనం మెజర్ చేయాలి. ఇప్పుడు రాక్వెల్ హార్డ్నెస్ చెక్ చేస్తున్నాం కాబట్టి సి స్కేల్లోనే మెజర్ చేయాలన్నమాట. సో ఇందులో ఏంటంటే టైప్ ఆఫ్ ఇండెంటర్ అంటే డైమండ్ ఇండెంటర్ అండ్ సి స్కేల్లో చూడాలి. మనం యూజ్ చేసే లోడ్ 150 కేజీ లోడ్లో పెట్టుకోవాలి అండ్ ద మ్యాక్సిమం లోడ్ ఇస్ 187.5 kgs. సో మనం ఆల్రెడీ ఇప్పుడు 2 స్పెసిమెన్స్ అనేది మనం ఆల్రెడీ 2 స్పెసిమెన్ అనేది చెక్ చేద్దాం. ఇందులో ఏంటంటే అబ్జర్వేషన్ టేబుల్లో చూపిస్తాను. ఇందులో అబ్జర్వేషన్ టేబుల్ మీరు ఆల్రెడీ దగ్గర పెట్టుకోండి. అబ్జర్వేషన్లో సీరియల్ నెంబర్ స్పెసిమెన్ మీన్స్ మెటీరియల్, ఇక్కడ ఏ మెటీరియల్ చెక్ చేస్తున్నాం అది. నెక్స్ట్ రీడింగ్స్ అన్నమాట. రీడింగ్స్ ద యూనిట్స్ ఈజ్ హెచ్ఆర్సీ మీన్స్ రాక్వెల్ హార్డ్నెస్ సి స్కేల్ అండ్ మీన్ వాల్యూ. మీన్ అంటే యావరేజ్ అన్నమాట. ఇలా చూడండి, రీడింగ్స్ దగ్గర మనం మినిమం 5 రీడింగ్స్ తీసుకోవాలి, అంటే 4 to 5 రీడింగ్స్ తీసుకోవచ్చు. రీడింగ్స్ అని ఆల్రెడీ టేబులర్ ఫామ్లో 1, 2, 3, 4, 5 అలా వేసుకుని యావరేజ్ పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్ స్టీల్ అనేది ఆల్రెడీ మనం చెక్ చేస్తున్నాం. సాఫ్ట్ స్టీల్లో మైల్డ్ స్టీల్ తీసుకున్నాం. ఫస్ట్ రీడింగ్ ఎక్కడ, సెకండ్ రీడింగ్ అలా నేను చెప్తా ఉంటాను, రీడింగ్స్ తీసుకోండి. తర్వాత యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే హాట్ స్టీల్లో హెచ్ఎస్ఎస్ మెటీరియల్ యూజ్ చేద్దాం అన్నమాట. సో మైల్డ్ స్టీల్ మీన్స్ దిస్ ఇస్ ద మైల్డ్ స్టీల్ అంటే లో కార్బన్ స్టీల్. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ చార్పీ టెస్ట్ చేసాం. ఆ చార్పీ టెస్ట్లోనే స్పెసిమెన్ని మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ చార్పీ టెస్ట్ స్పెసిమెన్. దిస్ ఇస్ ఐజోడ్. అంటే దీని హార్డ్నెస్ ఎంత ఉందనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇది హెచ్ఎస్ఎస్ మెటీరియల్. మనకి అబ్జర్వేషన్ టేబుల్లో సాఫ్ట్ స్టీల్ అని ఉంది. సాఫ్ట్ స్టీల్ అంటే సాఫ్ట్ మెటీరియల్ అని. సో యాక్చువల్లీ దిస్ ఇస్ కాల్డ్ మైల్డ్ స్టీల్. ఇది మైల్డ్ స్టీల్ యొక్క హార్డ్నెస్ ఎంత ఉందనే నెంబర్ అనేది ఇక్కడ చూడాలి. ఇందులో ఏంటంటే మెయిన్ ప్రికాషనరీ ఏంటంటే ఏదైతే మనం ఆల్రెడీ స్పెసిమెన్ ఉంటుందో ఇట్ షుడ్ బి ప్యారలల్గా ఉండాలి. అంటే బోత్ సర్ఫేసెస్ షుడ్ బి ప్యారలల్. అంటే ఈ ప్లెయిన్ సర్ఫేస్లే పెట్టాలి. ఆల్రెడీ ఇర్రెగ్యులర్ షేప్ ఉంటే పెట్టలేమాట ఆల్రెడీ. అంటే బోత్ సర్ఫేస్ షుడ్ బి ప్యారలల్ అండ్ ఇట్ షుడ్ బి క్లీన్. అంటే ఏంటంటే మనకి రఫ్ ఎమ్రీ పేపర్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఎనీ రస్ట్ పార్టికల్స్ ఉన్నా. ఇది బేస్ ఆల్రెడీ. ఈ బేస్లో ఫ్లాట్ ఉన్న జాబ్సే పెట్టాలన్నమాట. ఇన్ కేస్ ఇందాక కూడా చెప్పాను, రౌండ్ సెక్షన్ అయితే ఈ బేస్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా రీప్లేస్ చేసి ఇలా తీసి ఇలా పెట్టవచ్చు. ఇలా రీప్లేస్ చేసుకుని ఇంకో వీ షేప్ ఉంది. ఆ వీ షేప్లో అయితే రౌండ్ సెక్షన్ అనేది రొటేట్ కాకుండా ఉంటుంది. నా మైల్డ్ స్టీల్ మెటీరియల్ మనం చెక్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇది బేసికల్గా ఇది ఆల్రెడీ ఏంటంటే దీని క్యాంటిలివర్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందన్నమాట. ఇందులో ఇక్కడ లోడ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇన్సైడ్ లోడ్స్ అనేది ఉంటే మనం 150 కేజీ ఫోర్స్ అనేది 150 కేజీ ఫోర్స్ లోడ్ అప్లై చేసినప్పుడు డైరెక్ట్గా ఈ ఇండెంటర్ మీద లోడ్ యాక్టివేట్ అయ్యి ఆ లోడ్ యాక్టివేట్ అవుతుంది. రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ ఆ లోడ్ అనేది రిలీజ్ అయిపోతుంది అన్నమాట. సో అది క్యాంటిలివర్ బీమ్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. మనం ఏంటంటే ఈ స్పెసిమెన్ అనేది ఇక్కడ పెట్టిన తర్వాత స్లోగా ఎలివేటింగ్ స్క్రూ అనేది పైకి మూవ్ చేస్తాం.
సో ఇనిషియల్గా డయల్ గేజ్లో మీకు ఇలా చూడండి, ఇక్కడ ఆల్రెడీ 1 2 3 దగ్గర ఆల్రెడీ స్మాల్ మామూలుగా రెడ్ కలర్లో ఒక మార్క్ ఉంది. 3 వరకే ఇవ్వాలన్నమాట. అంటే ఏంటి, లోడ్ అనేది ఇనిషియల్ లోడ్ 3 వరకే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత లోడ్ అప్లై చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను స్పెసిమెన్ ఆల్రెడీ చూడండి. దిస్ ఇస్ మైల్డ్ స్టీల్. ఆల్రెడీ బోత్ సర్ఫేస్ షుడ్ బి ప్యారలల్ ఉండాలి. ఇది ఆల్రెడీ దిస్ ఇస్ ద స్పెసిమెన్ బేస్. దీని బేస్ అంటారు. స్పెసిమెన్ అంటే ఇది ఆల్రెడీ మనం ఏదైతే టెస్ట్ చేస్తున్నామో ఆ మెటీరియల్ని స్పెసిమెన్ అంటాం. ఆల్రెడీ నేను స్పెసిమెన్ పెట్టి టెస్ట్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సో ఆల్రెడీ ఇలా ఇది ఆల్రెడీ దిస్ ఇస్ కాల్డ్ 10 mm విడ్త్ మాట. అంటే 10 mm స్క్వేర్ ఉంది. మనం ఎనీ ప్లెయిన్ సర్ఫేస్లో ఎక్కడైనా చెక్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ఈ సైడ్ ఎడ్జెస్లో మాత్రం మనం ఆల్రెడీ తీసుకోకూడదు. మిడిల్లో సెంటర్లో తీసుకోవాలి. ఎడ్జ్లో తీసుకుంటే అది షీర్ అవ్వచ్చు, ఒకసారి ఏంటంటే అది కదిలి కూడా ఏంటంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ దిస్ ఇస్ కాల్డ్ ఎలివేటింగ్ స్క్రూ అని చెప్పాను. దిస్ ఇస్ కాల్డ్ హ్యాండిల్. దీన్ని నేను ఆల్రెడీ స్లోగా మూవ్ చేస్తున్నాను. కొద్దిగా ఇది ప్రిసైజ్గా ఇవ్వాలి. ఈ సడన్గా ఒకసారి హిట్ చేయకూడదు. స్లోగా ఆల్రెడీ ఇలా చూడండి, ఎలివేటింగ్ స్లోగా మూవ్ చేయాలి. ఇన్నింటి మీద లోడ్ అనేది ఒక యూనిఫామ్గా పడాలి స్లోగా. సో ఆల్రెడీ ఇప్పుడు స్మాల్ డైల్లో ఆల్రెడీ ఇలా చూడండి, 1 రొటేషన్ అవగానే 1 దగ్గర వస్తుంది. అలాగే ఇప్పుడు 3 వరకు అంటే 3 రొటేషన్స్ తిప్పాలన్నమాట. మీరు 3 రొటేషన్ లెక్క పెట్టక్కర్లేదు. ఆల్రెడీ ఈ స్మాల్ డైల్లో 3 వరకు పింక్ కలర్ ఉంది, అక్కడ 3 వరకు లోడ్ ఇవ్వాలన్నమాట, ఇనిషియల్ లోడ్. ఇది పీస్ని పట్టుకోవాలి. అప్ టు 3 వరకు ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఈ లెవర్ అనేది లోడ్ అప్లై చేయాలన్నమాట. అంటే ఇప్పుడు అన్లోడ్ పొజిషన్లో ఉంది, లోడ్ అప్లై చేయాలి. నేను లోడ్ అప్లై చేశాను. లోడ్ అప్లై చేసినప్పుడు అది యాక్చువేషన్ అనేది జరుగుతుంది. అంటే కొంత లోడ్ అనేది రిలీజ్ అవుతుంది అది. సో నెక్స్ట్ అది స్టాప్ అయిన తర్వాత స్లోగా అన్లోడ్ చేయాలన్నమాట. స్లోగా ఇది అంత కరెక్ట్గా రాలేదు. 1 మోర్ రీడింగ్. సేమ్ ఇందాక ఎలా చేయాలి అలాగే 3 వరకు ఇవ్వాలి. లోడ్ అప్లై చేయాలి. ఎప్పుడైనా కరెక్ట్గా రాకపోతే ఇంకోసారి ట్రై చేయాలన్నమాట. సో అన్లోడ్ చేశాను. అన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఇలా చూడండి, సి స్కేల్లో 10 తర్వాత 2 డివిజన్స్ వరకు ఉంది. 10 తర్వాత 2 డివిజన్స్ అంటే 10 + 2 12. అంటే 1 డివిజన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 హెచ్ఆర్సి. 10 + 2 12. దీని రీడింగ్ ఎంత ఉందంటే 12 హెచ్ఆర్సి అని రాసుకోండి. ఫస్ట్ రీడింగ్ ఈజ్ 12 హెచ్ఆర్సి. సో 12 హెచ్ఆర్సి అనేది మీరు రాసుకోండి. సో అలాగే మనం ఈ స్పెసిమెన్లో 2-3 ప్లేస్లో మనం 3-4 ప్లేస్ అంటే స్మాల్ స్పెసిమెన్ కాబట్టి 2-3 రీడింగ్స్ తీసుకుని యావరేజ్ చేయాలి. బట్ మనం ఏంటంటే టేబులర్ ఫామ్లో 5 రీడింగ్స్ ఉన్నాయి కాబట్టి కనీసం ఇంకో 4 తీసేద్దాం, ప్రాబ్లం లేదు. వచ్చిన రీడింగ్స్ని యావరేజ్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ రీడింగ్ అంటే అన్ని ప్లేసెస్లో సేమ్ రీడింగ్ రాదు. ఎందుకంటే మెటీరియల్ హార్డ్నెస్ అనేది ఒక యూనిఫామ్గా ఉండదు, కొంత వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ 1 మోర్ పొజిషన్లో నేను తీస్తున్నాను. ఆల్రెడీ సిమిలర్గా లోడ్ అనేది 3 వరకు ఇవ్వాలి. నెక్స్ట్ లోడ్ అప్లై చేయాలి. సేమ్ అక్కడ కూడా 12 వచ్చింది. సేమ్ కూడా రావచ్చు, నో ప్రాబ్లం. 12 వచ్చింది. 1 మోర్. ఇప్పుడు ఈ రీడింగ్లో 14 వచ్చిందన్నమాట. 14 అలా అంటే 10 తర్వాత 4 డివిజన్స్ వరకు ఉంది. 14 హెచ్ఆర్సి. ఆల్రెడీ ఒకసారి ఇండెంటేషన్ చేసిన దాని మీద మళ్ళీ ఇండెంటేషన్ చేయకూడదు, వేరే ప్లేస్లో తీసుకోవాలన్నమాట. దీన్ని ఆల్రెడీ గట్టిగా ఫిర్మ్గా పట్టుకోవాలి స్పెసిమెన్ని, ఎందుకంటే లోడ్ అప్లై చేసినప్పుడు అది కదిలే ఛాన్స్ ఉంటుంది.
నెక్స్ట్ అన్లోడ్ చేస్తున్నాను. నౌ ఇట్ ఈస్ 15. సో 15. నౌ ఇట్ ఈస్ 17. 15 తర్వాత 2 డివిజన్స్ ఉంది. 17 17 హెచ్ఆర్సీ అన్నమాట. అలాగే మనం 5 రీడింగ్స్ తీసుకోవాలి. స్టార్టింగ్ ఫస్ట్ రీడింగ్ 12 వచ్చింది, సెకండ్ రీడింగ్ కూడా 12 వచ్చింది. మిగతాది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఈ 5 రీడింగ్స్ ఫైనల్ రీడింగ్ ఈజ్ 17. అంటే 15 తర్వాత 2 డివిజన్స్ ఉంది కాబట్టి 15 + 2 17. 17 హెచ్ఆర్సీ. హెచ్ఆర్సీ ఫుల్ ఫామ్ రాక్వెల్ హార్డ్నెస్ ఇన్ సీ స్కేల్. ఈ 5 రీడింగ్స్ తీసుకున్న తర్వాత మనం మీన్ వాల్యూ అంటే మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ తీసుకోండి. యావరేజ్ అనేది పాయింట్స్లో రావచ్చు, నో ప్రాబ్లం. బట్ రీడింగ్ తీసుకునేప్పుడు సపోజ్ 16కి 17కి మధ్యలో ఉందనుకోండి, మనం 16 అన్న తీసుకోవాలి, 17 అని తీసుకోవాలి. 16.5 అలా తీసుకోకూడదు. అంటే ఏంటంటే మినిమం లీస్ట్ కౌంట్ ఈజ్ 1 హెచ్ఆర్సీ అన్నమాట. సో మనం ఆల్రెడీ 5 రీడింగ్స్ తీసుకున్నాం. 5 రీడింగ్స్ యొక్క యావరేజ్ తీయాలి. యావరేజ్ మీన్ మాట. సపోజ్ యావరేజ్ 15.5 వచ్చిందనుకోండి, 15.5 హెచ్ఆర్సీ అని రాయాలి. సో అది ఇప్పుడు ఆల్రెడీ మైల్డ్ స్టీల్ యొక్క యావరేజ్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ సాఫ్ట్ స్టీల్లో మైల్డ్ స్టీల్ తీసుకున్నాం. నెక్స్ట్ హార్డ్ స్టీల్ అన్నమాట. హార్డ్ అండ్ స్టీల్ అంటే హార్డ్ మెటీరియల్ అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ హెచ్ఎస్ఎస్ మెటీరియల్. హెచ్ఎస్ఎస్ ఫుల్ ఫామ్ హై స్పీడ్ స్టీల్ అన్నమాట. ఇది టూల్ బిట్ అన్నమాట. మన లేత్లో ఏంటంటే మనం మెటీరియల్ కట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. హెచ్ఎస్ఎస్ బిట్ అన్నమాట. ఆల్రెడీ ఇది ఆ బార్లో కొంత పీస్ తీసుకున్నాం. జనరల్గా లేత్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి లేత్లో దిస్ ఇస్ ద కటింగ్ టూల్ అన్నమాట. హెచ్ఎస్ఎస్ వాడతాం అన్నమాట. హెచ్ఎస్ఎస్ కార్బైడ్స్ వాడతాం. దిస్ ఇస్ కాల్డ్ హెచ్ఎస్ఎస్ మెటీరియల్ హై స్పీడ్ స్టీల్. అరౌండ్ 68 to 70 హెచ్ఆర్సీ ఉంటుంది. దానికన్నా హార్డర్ మెటీరియల్. ఒకసారి ఇది ఎలా ఉందో మనం రీడింగ్ తీసుకుందాం. టేబులర్ ఫామ్లో హార్డ్ స్టీల్ దగ్గర హెచ్ఎస్ఎస్ అని రాసుకోండి. హెచ్ఎస్ఎస్ ఫుల్ ఫామ్ హై స్పీడ్ స్టీల్. సో ఆల్రెడీ దేనికైనా సిమిలర్ పొజిషన్ అన్నమాట. ఈవెన్ సాఫ్ట్ మెటీరియల్ హార్డ్ మెటీరియల్ ప్రొసీజర్ ఇస్ సేమ్. ఏ మెటీరియల్ టెస్ట్ చేయాలన్నా రాక్వెల్ హార్డ్నెస్లో ద ప్రొసీజర్ ఇస్ సేమ్. ఇక్కడ రీడింగ్లో హార్డ్నెస్ నెంబర్ అనేది తెలుస్తుంది. నా ఆల్రెడీ హెచ్ఎస్ఎస్ మెటీరియల్ ఆల్రెడీ పెట్టాను. సిమిలర్గా ఇందాక ఎలా చేస్తాం, సిమిలర్గా ఎలా చేయాలి. సేమ్ లోడ్ అనేది ఇక్కడ ఆల్రెడీ స్మాల్ డైల్లో 3 వరకు ఇవ్వాలి. ఆల్రెడీ 3 వరకు ఇచ్చాం. నెక్స్ట్ ఈ లెవెల్ని లోడ్లో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అన్లోడ్ చేయాలి. ఆల్మోస్ట్ ఇది 72 వచ్చింది. ఆల్రెడీ 72 వచ్చింది. ఇక్కడ 70 తర్వాత ఆల్రెడీ 2 డివిజన్స్ దాకా ఉంది. 70 + 2 72 హెచ్ఆర్సీ అన్నమాట. అప్రాక్సిమేట్గా 70 అలా ఉంటుంది. 70, 68 to 70 ఆర్ 72 వరకు కూడా రావచ్చు, నో ప్రాబ్లం. సో అగైన్ సెకండ్ రీడింగ్. ఒకసారి స్టాప్ చేయండి మేడం.